హాయ్ అండి. వెల్కమ్ టు ఎస్ఎస్‌పీజే కార్నర్. ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. సో, మన ఛానల్ వచ్చేసి కంప్లీట్‌గా గోల్డ్ ఎలా కొనుక్కోవాలి, గోల్డ్ కొనుక్కోవడం కోసం ఎలా మనీ సేవ్ చేసుకోవాలి, అలాగే టిప్స్ ఏం ఫాలో అవ్వాలి, అలాగే ఎలా ప్లాన్ చేసుకోవాలి, అలా ఉంటాయన్నమాట. కంప్లీట్‌గా గోల్డ్‌కి రిలేటెడ్ ఛానల్ అనమాట. ఖచ్చితంగా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూడండి. ఇంకా ఫస్ట్ టైమ్ చూసేవాళ్ళైతే ఖచ్చితంగా వీడియోని చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? అయితే మన మనము చాలామంది మనలో అనుకునేదేంటంటే, మన చుట్టుపక్కల వాళ్ళు బంగారం కొనుక్కుంటున్నారు. ఇలా కొనుక్కున్నాము అని చెప్తూ ఉంటారు. లేదంటే ఆర్నమెంట్ తీసుకొచ్చి, "అక్క నేనిది కొనుక్కున్నాను" అని చూపిస్తూ ఉంటారు. లేదంటే పక్కింటి వాళ్ళు గానీ, ఎదురింటి వాళ్ళు గానీ, మన బంధువులు గానీ ఎవరైనా కావచ్చు. చూపిచ్చినప్పుడు అబ్బా! చాలా బావుంది అనుకుంటాం గానీ, మనం మాత్రం ఎందుకు కొనుక్కోలేకపోతున్నాము అని చాలామంది బాధపడుతూ ఉంటారు. సో, అది ఎందుకు జరుగుతుంది అలాగా? మనం ఎందుకు కొనుక్కోలేకపోతున్నాము? కొనుక్కోవాలంటే ఎలా స్టార్ట్ చేయాలి? అన్నీ కూడా ఈ వీడియోలో నేను క్లియర్‌గా చెప్తాను. ఓకేనా? సో, వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో కూడా షేర్ చేసేయండి. ఓకేనా? అయితే వీడియో స్టార్ట్ చేసే ముందు నేను ఒక చిన్న స్టోరీ చెప్తానండి. ఎందుకండి ఇప్పుడు స్టోరీస్ అంటారేమో, లేదండి దానికి రిలేటెడే ఉంటది మనకి ఈ టాపిక్ అనేది. సో, అందుకే నేను చెప్తున్నాను. చాలా చిన్న పాయింట్ అండి. కాకపోతే అది మనం చూసే విధానంలో ఉంటది. దాన్ని బట్టి మీకు అర్థమవ్వాలంటే ఈ స్టోరీ చెప్పాలి. ఇది నా ఓన్ స్టోరీ ఏం కాదు. ఓకేనా? అయితే స్టోరీ స్టార్ట్ అయ్యేసరికి ఒక ఆయన దగ్గర ఒక చిలక ఉందండి. ఆ చిలక ఆ చిలకని పెంచుకుంటున్నాడు ఒకాయన. అయితే రోజు ఆయన దాన్ని చక్కగా చూసుకుంటూ ఉంటాడు. టైంకి ఫుడ్ పెడుతూ ఉంటాడు. ఆహ్, దానికి కావాల్సినవన్నీ చూసుకుంటూ ఉంటాడు ఒక పంజరంలో పెట్టి. అర్థమైందా? జస్ట్ అలాగా ఒక చిలకని తెచ్చుకొని పెంచుకుంటున్నాడనమాట పంజరంలో పెట్టి. అయితే ఒకరోజు తనొక వ్యాపారనమాట. ఏదో వర్క్స్ ఉంటాయి గదా! బయటికెళ్ళాల్సిన వర్క్స్. 2 రోజులు బయటికి వెళ్ళాల్సిన అవసరం వస్తది. అయితే అప్పుడు తననుకుంటాడు, అయ్యో! నేనెళ్ళిపోవాలి. నేను వెళ్ళాలంటే పాపం చిలుకని ఎవరు చూసుకుంటారు అని చెప్పేసి కొంచెం అనుకుంటా ఉంటాడు. అయితే దానికి కావాల్సిన ఫుడ్డు అవి గూడా పంజరంలో పెడతాడు. పెట్టి చెప్తాడనమాట చిలకకి జాగ్రత్తలు చెప్తాడు. ఆహ్, ఏం చెప్తాడంటే వేటగాడొస్తాడు, వల వేస్తాడు, గింజలు వేస్తాడు. ఆహ్, ఆహ్, కూర్చుంటే చిక్కుకుపోతావు అని చెప్తాడనమాట. అయితే ఈ స్టోరీ చాలామంది వినే ఉంటారు. కానీ క్లియర్‌గా వినండి. తెలిస్తే ఓకే. తెలియకపోతే వినండి. అయితే తిను చెప్పాడు. చెప్పడం కంప్లీట్ అయింది. చిలక కూడా వెంటనే వేటగాడొస్తాడు, వల వేస్తాడు, గింజలేస్తాడు, కూర్చుంటే చిక్కుకుపోతావు అంటుందనమాట. అప్పుడు తిను అనుకుంటాడు, వ్యాపారి అనుకుంటాడు, ఓకే. క్లియర్‌గా అర్థమైపోయింది చిలకకి. తన జాగ్రత్తలో తనుంది. బానే అర్థమైపోయింది నేను చెప్పింది స్టోరీ. అదే జాగ్రత్త నేను చెప్పింది అర్థమైపోయింది. చాలా జాగ్రత్తగా ఉంటుంది అనుకోని, ఇంకా నాకేం భయం లేదనుకోని ఊరెళ్ళిపోతాడనమాట. అయితే ఊరెళ్ళిన తర్వాత నెక్స్ట్ డే నిజంగానే వేటగాడొస్తాడు. వేటగాడొస్తే ఆహ్, వస్తాడు, గింజలేస్తాడు, వల వేస్తాడు, కూర్చుంటే చిక్కుకుపోతామని పాట పాడుతుంది చిలక. ఆహ్, అయినా ఏంటి వేటగాడికి డౌటొచ్చింది. ఏంటి ఇలా చెప్పేస్తుంది చిలక, నేను జేసేవన్నీ చెప్పేస్తుంది అని ఫస్ట్‌లో కొంచెం కంగారు పడతాడు. కానీ ఎప్పుడైతే తన వల వేసి అవన్నీ వేశాడో, తన పాట పాడుకుంటూనే చిలక పంజరం ఓపెన్ చేయగానే వెళ్లి కూర్చుంది. చిక్కుకుపోయింది. అందులో కూర్చున్నప్పుడు కూడా మళ్ళీ సేమ్ అలాగే వేటగాడొస్తాడు, వల వేస్తాడు, గింజలు వేస్తాడు, కూర్చుంటే చిక్కుకుపోతామని మళ్ళీ పాట పాడుతుంది. అంటే ఏంటి? తన కూర్చున్నప్పుడు కూడా పాడుతుంది. తను తీసుకెళ్ళిపోయి దాన్ని పేక కోసేటప్పుడు కూడా సేమ్ అదే పాట పాడుతుందనమాట. అంటే చచ్చిపోయిందింక. వేటగాడికి చిక్కుకుపోయింది కదా! చచ్చిపోయింది. ఇందులో మోరల్ ఏంటంటే
మనం ఒక విషయం మనకి తెలుస్తది. పక్క వాళ్ళ ద్వారానో, ఎదుటి వాళ్ళ ద్వారానో, లేదంటే నాలాంటి వీడియోస్ ద్వారానో ఒక విషయం తెలుస్తది. మంచి విషయం. దాన్ని తెలిసిన దాన్ని మనం ఏం చేస్తాం, మనకి తెలుసు అనే భావంలో ఉంటాం గానీ, మన లైఫ్‌లో మనం అప్లై చేసుకోవాలి అని అనుకోము. సేమ్ చిలకలాగే తనకి తెలుసు. వేటగాడొస్తాడు, వల వేస్తాడు, గింజలు వేస్తాడు, కూర్చుంటే చిక్కుకుపోతామని తెలుసు. కానీ తను చేయాల్సిందేంటి? కూర్చోకూడదు. కూర్చోకపోతేనే తను బ్రతుకుతుంది. కూర్చోవడం వల్ల చిక్కుకుపోయింది. అయిపోయిందనమాట. సో, అలాగే మనం కూడా మనకి తెలుసు కొన్ని మంచి విషయాలు తెలుసు. కొన్ని టిప్స్ తెలుసు. అవన్నీ మన లైఫ్‌లో మనం అప్లై చేసుకున్నప్పుడే కదా! వాటి యూజ్ అనేది, వాటి రిజల్ట్ అనేది కనిపిస్తది. సో, నేను చెప్పాలనుకున్నది అదనమాట. ఈ స్టోరీ వల్ల మీకు క్లియర్‌గా అర్థమైందని అనుకుంటున్నాను. చాలా మోరల్ స్టోరీస్ వింటూ ఉంటాం మనం. మోరల్ ఆఫ్ ద స్టోరీ అని కూడా లాస్ట్‌లో చెప్తూ ఉంటారు. ఆ మోరల్‌ని తెలుసుకొని మనం మన లైఫ్‌లో అప్లై చేసుకోగలిగితేనే మనకి మంచి రిజల్ట్ ఉంటదనమాట. అర్థమైందా? సో, అలాగే మన చుట్టుపక్కల వాళ్ళు కొనుక్కున్నారని చెప్పేసి విన్నప్పుడు కొనుక్కున్నారు. మన వల్ల ఎక్కడవుతుంది? మనం కొనలేము. మన దగ్గర అంత ఆదాయం లేదు అనుకోని పక్కన పెట్టేస్తూ ఉంటారనమాట. అలా కాకుండా అయ్యో! వాళ్ళేమో పెద్ద ఐటెమ్ ఏదో కొనుక్కున్నానని చూపించారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక బంగారు గాజులు కొనుక్కున్నాం ఏదో చూపించుంటారు. లేదంటే 2 కాసులు చైన్ కొనుక్కున్నామని చూపించుంటారు. సో, మనమెందుకు కొనుక్కోకూడదు? ఇప్పుడు మంచనేది శత్రువు చెప్పినా వినాలంట మంచి. అర్థమైందా మీకు? అలాగా ఆహ్, మంచి విషయాలనేది కొంచెం మనకన్నా చిన్నవాళ్ళు చెప్పని, పెద్దవాళ్ళు చెప్పని, చెడ్డవాళ్ళ దగ్గర నుంచైనా కూడా మనం నేర్చుకోవచ్చు. సో, మంచనేది అంత హెల్ప్ అవుతుంది కాబట్టి, సో, మీరు అట్‌లీస్ట్ ఒక అరకాసు ఇయర్ రింగ్స్ కొనడానికో, ఇయర్ రింగ్స్ కానీ, లేదంటే రింగుకో, లేదంటే అమ్మాయి ఉందనుకోండి పాపిడి బిళ్ళకో, సారీ ఇంగ్లీష్‌లో రాస్తున్నాను. ఇలా ఏదో ఒకటి ఇవన్నీ 4 గ్రామ్స్‌లో వచ్చేస్తాయి. ఇది 4 గ్రామ్స్‌లో వచ్చేస్తది. ఇది కూడా 4 గ్రామ్స్‌లో వచ్చేస్తది. ఇది కూడా 4 గ్రామ్స్‌లో వచ్చేస్తది. 4 గ్రామ్స్ అంటే అరకాసండి. అరకాసంటే మనకి 4 గ్రామ్స్‌కి ఒక్కొక్క గ్రాము 13,000 అనుకున్నా 48 ఆర్ సంథింగ్ 50,000లో అయిపోతదనమాట. సో, మీరు ఈజీగా పే చేసుకోవచ్చు. మంత్లీ ఒక 5,000 ఒక మంత్‌కి స్టార్ట్ చేసినా ఈజీగా అవుతదనమాట. 5,000 అనేది చిన్న అమౌంటే కాబట్టి మీకు ఊరికే వేట్లకో ఖర్చు పెట్టేసే బదులు ఇలా సేవ్ చేసుకోవడం వల్ల మీకు అమౌంట్ అనేది 11 మంత్స్‌కి ఖచ్చితంగా మీకు ఈ ఈ 4 గ్రామ్స్ ఇయర్ రింగ్ గానీ, పాపిడి బిళ్ళ గానీ, అలాగా మనం 4 గ్రామ్స్‌లో ఏదన్నా చిన్న ఐటెమ్ తీసేసుకోవచ్చనమాట. 1 ఇయర్‌కి చక్కగా మనకి వితౌట్ విఏ 0% అనమాట. 0%లో ఆర్నమెంట్ అనేది వచ్చేస్తదనమాట. సో, ఈజీగా మనము కొనుక్కోవచ్చు. సో, ఒక్కటి కొన్న తర్వాత మిమ్మల్ని ఎవ్వరూ స్టాప్ చేయలేరండి. అది గుర్తుపెట్టుకోండి. నేను ఇది కొనడానికి మిమ్మల్ని మోటివేట్ చేసి ఉండొచ్చు. తర్వాత ఈ ఆర్నమెంటే మిమ్మల్ని మోటివేట్ చేస్తదనమాట. మీరేదైతే ఫర్ ఎగ్జాంపుల్ రింగ్ తీసుకున్నారనుకోండి. ఈ రింగ్ చూసుకున్నప్పుడల్లా అబ్బా! ఎంత బావుంది. మనం చూసుకున్నప్పుడల్లా కాదు, కొనుక్కుంటాం గదా! కొనుక్కున్నప్పుడు షాప్‌కెళ్ళి తెచ్చుకున్న తర్వాత అందరికీ చూపించినప్పుడు కూడా మనం ఫస్ట్ ఎవరి దగ్గరైతే చూసామో వాళ్ళు చూపించినప్పుడు వాళ్ళలో ఎంత ప్రౌడ్ ఫీలింగ్ ఉందో మీకు అదే ఫీలింగ్ వస్తది. తర్వాత ఇది కొనుక్కున్న తర్వాత ఇక్కడితో ఆగరనమాట. ఇలాంటివి ఇంకా కొనాలి మనము. ఈసారి ఇంకొంచెం అమౌంట్ చేర్చి స్కీమ్ వేసుకోవాలి అని ఖచ్చితంగా అనిపిస్తది మీకు. బంగారమే మీకు మళ్ళీ కొనే ఏమంటారది మోటివేషన్ తీసుకొస్తదనమాట. మోటివేషన్ ఎవరో మీకు ఇవ్వక్కర్లేదు. గోల్డే మీకు మోటివేషన్ ఇస్తదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కొనేసుకున్నారు. ఈ స్కీమ్‌లో ఈ రింగ్ కొనేసుకున్నారు. తర్వాత ఇంకో స్కీమ్ స్టార్ట్ చేశారు. ఈ కొనుక్కున్నదేం మీకు వేస్ట్ అవ్వదండి. కావాలంటే మీరేమైనా దీన్ని గోల్డ్ లోన్‌లో పెట్టి మనీ చేసుకోవచ్చు. లేదు ఫ్యూచర్‌లో మీకు ఏమైనా
అవసరం ఉందనుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు 2026లో తీసుకున్నారు. 5000 మంత్లీ పే చేసి అర కాసులో ఉంగరం తీసుకున్నారు. అది 2030 వచ్చింది. అప్పుడు సేమ్ మీరు కట్టిన అమౌంట్‌కే అది ఉండదు. దాని రేట్ అనేది ఖచ్చితంగా పెరుగుతుంది. దానికి అట్‌లీస్ట్ ఒక 10%, 20% అయినా అది చాలా రేట్ అనేది హైక్ అవుతుంది కదా! సో, అప్పుడు మీరు అమ్ముకున్న మీరు లాభంలోనే ఉంటారు. అదే మీరు ఎలక్ట్రానిక్స్ మీద పెట్టినా, దేని మీద పెట్టినా దాని వాల్యూ అనేది తగ్గుతదనమాట. గోల్డ్ మీద పెట్టిందే వాల్యూ ఎప్పుడు కూడా తగ్గదు. ఇంకా ఎప్పుడు లాభంలోనే ఉంటుంది. కానీ ఏంటంటే మనకు ఆర్నమెంట్స్ కావాలి కాబట్టి ఆర్నమెంట్ రూపాన తీసుకుంటున్నాము. ఆర్నమెంట్స్ తీసుకోవాలనుకుంటే మనకెప్పుడు కూడా గోల్డ్ స్కీమే బెటర్ అనమాట. నెక్స్ట్ టైమ్ మీరు సేవ్ చేసుకున్నప్పుడు కొంచెం అమౌంట్ ఎక్కువేసుకొని 8 గ్రామ్స్‌కి వచ్చే వస్తువు ఏమన్నా కూడా తీసుకోవచ్చు. మీ ప్లాన్‌ని బట్టి ఉంటది. లేదు 8 గ్రామ్స్ వచ్చే వస్తువు తీసుకోవాలనుకుంటే 10,000 పే చేసుకోండి. అప్పుడే మీకు ఈజీగా ఉంటదనమాట. లేదంటే 11 మంత్స్ తర్వాత మాకు 8 గ్రామ్స్ రావాలి అని చెప్పేసి అనుకుంటారు. అమౌంట్ లేకపోవడం వల్ల ఏమవుతుంది? 8 గ్రామ్స్ రాదు. తర్వాత మీరు అమౌంట్ వేసుకోవాల్సొస్తది ఫైనల్‌గా స్కీమ్ మెచ్యూర్ అయినప్పుడు. అప్పుడేమవుతుంది మీరు ఎంతైతే అమౌంట్ వేసుకుంటారో దానికి ఫర్ ఎగ్జాంపుల్ 7 గ్రామ్స్ అక్యుములేట్ అయిందనుకోండి. 1 గ్రామ్ మీరప్పుడు ఆర్నమెంట్‌కి కావాలి కాబట్టి మనీ పే చేశారనుకోండి. ఆ 1 గ్రామ్‌కి వీఏ చార్జెస్ అనేది పడతాయన్నమాట. అప్పుడు మీరు ఎంతో కొంత ఎక్స్‌ట్రా ఇచ్చినప్పుడు మీకు అయ్యో! గోల్డ్‌కి కాకుండా నేను తరుక్కి, మజూర్‌కి ఇచ్చుకున్నానే, మేకింగ్ చార్జెస్‌కి ఇచ్చుకున్నానని బాధపడతారనమాట. సో, అందుకే నేను చెప్పేదేంటంటే ఆర్నమెంట్ బట్టి ప్లాన్ చేసుకోండి. నేను ఈ 5000 దేనికి చెప్పాను? 4 గ్రామ్స్‌లో ఐటెమ్ తీసుకోవాలంటే చెప్పాను. అదే మీరు 8 గ్రామ్స్‌లో తీసుకోవాలంటే 10,000 పే చేసుకోండి. అర్థమైందా నేను చెప్పేది? ప్లానింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. నేను 4 గ్రామ్స్ ఐటెమ్స్‌కి అంటే ఇయర్ రింగ్స్ కానీ, రింగ్స్ కానీ, పాపిడి బిళ్ళలు ఇలాంటివేమన్నా తీసుకునే వాటికి మాత్రం ఈ 5000 అనేది చెప్పాను నేను. ఖచ్చితంగా మీకు గనక డౌట్ ఉంటే ఏ ఆర్నమెంట్‌కి ఎన్ని గ్రామ్స్ ఉండాలనేది ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో చెప్తాను నేను. ఓకేనా? అండ్ అలాగే ఆహ్, స్కీమ్ ఎలా స్టార్ట్ చేయాలనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. మీకు గనుక కావాలి అనుకుంటే ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి. ఓకేనా? ఇదనమాట ఇవాల్టి వీడియో. ఎంతో కొంత క్లియర్‌గా అర్థమైందనుకుంటున్నాను. ఈ వీడియో చూసాక ఇప్పటివరకు స్టార్ట్ చేయలేని వాళ్ళు కూడా స్టార్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నాననమాట. అంతే. అర్థమైంది కదా మీకు? థాంక్స్ ఫర్ వాచింగ్ అండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.